ప్రజల వద్దకు పాలన ఒకప్పుడు చంద్రబాబు గారి నినాదం పేరుకి మాత్రమే పరిమితమైంది. అధికారులు ఊరికి రావడమే ప్రజల వద్దకు పాలన అని భావించారు. కానీ ప్రజల వద్దకి పాలన నేరుగా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఏదైతే ఆ పేరు చెప్పకుండా తీసుకొచ్చినటువంటిది, అందులో పెన్షన్ ఇంటికే వచ్చిస్తారు, సంక్షేమ పథకాలు ఇంటికే వచ్చి ఇంట్లోనే తంబేయించుకుని అప్లికేషన్ ఓకే చేసి కన్ఫామ్ చేసుకుంటుంటారు. అట్లాగే ఇంటి దగ్గరికే నేరుగా డబ్బులు వచ్చేస్తాయి డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా. అలాగే రేషన్ ఇంటి దగ్గరికే వస్తుంది. ఇప్పుడు తాజాగా మందులు ఇంటి దగ్గరకు వచ్చేటటువంటి చర్యలు చేపడుతున్నారు. ఇది అద్భుతమైనటువంటి అంశం. అనారోగ్యం పాలయ్యి పల్లెటూళ్ళల్లో ఇళ్ల దగ్గర నుంచి వెళ్ళడానికి లేక ఇంట్లో ఇప్పుడు అండగా ఉండేటువంటి వాళ్ళు కరువు అవుతున్నటువంటి రోజుల్లో ఇంటి దగ్గరికే స్థానిక వైద్యశాలలు ఇప్పుడు పెట్టుకొచ్చారు కదా, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పెడుతున్నటువంటి ఆసుపత్రులు. అట్లాంటి ఆసుపత్రుల ద్వారా ఇళ్ల దగ్గరికే మందులు, దీర్ఘకాలిక జబ్బుల పాలై ఇళ్ల నుంచి కదలలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ మందులు ఇళ్ల దగ్గరికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. డాక్టర్లను కూడా ఇంటి దగ్గరికే తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేపట్టారు కదా. ఓవరాల్గా అన్నీ ఇళ్ల దగ్గరికి చేర్చేటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. ఇది మంచా చెడా, ఆయనకి మంచి చేస్తారా చెడు చేస్తారా అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయించుకోవాల్సిన అంశం.